వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గీతా జయంతి సందర్భంగా శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహానికి నోచుకున్న ఎల్కూరి నరేష్ తన మిత్రమండలితో కలిసి 10 మందికి గీత ప్రచారం చేయాలి అని భావించడం అనేది ఒక అదృష్టమైన విషయం. అందరికీ ఈ గీత మీద దృష్టి నిలవడం అనేది తేలికైన విషయం కాదు. ఎక్కడో ఇరిసింహునితో అనుబంధం ఉంటే గత జన్మలలో, ఎందుకంటే దశాశ్వమేధి పునరేతి జన్మ, 10 అశ్వమేధ యాగములు చేసిన వాడికి కూడా మళ్ళా ఆ యాగ చేసిన పుణ్యఫలం అయిపోయిన తర్వాత పునర్జన్మ ఉండేది. కృష్ణ ప్రణామి న పునర్భవాయ, కృష్ణుడికి నమస్కారం చేసిన వాడికి మళ్ళీ పునర్జన్మ లేదు అని చెప్తున్నారు. అట్లాంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహానికి నోచుకున్నటువంటి ఆత్మీయుడు, నాకు చాలా హృదయానికి హత్తుకున్నటువంటి ప్రియ శిష్యుడు ఎల్కూరి నరేష్ను ఒకసారి నాతో పాటు వేదికను అలంకరించినటువంటి గీతాభిమానులకు అభినందన తెలియజేస్తూ, ఈ పూట దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాల ఏర్పాట్లలో నాకు కొంత ఒత్తిడి ఉంది కాబట్టి నేను ఉపన్యాసం చెప్పి అక్కడికి వెళ్ళవలసి ఉన్నది. నన్ను మన్నించాలని మొట్టమొదటి విన్నపం చేస్తూ గీత గురించి నాకు తెలిసిన 4 ముక్కలు మేము ఉంచుతున్నాం. ఇందులో మీకు తెలియదు కాదు, తెలిసినదే. సర్వోపనిషదో గావో గోప్తా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహతు. భారతదేశంలో జన్మించిన వాడికి భగవంతుణ్ణి చూడాలా అనే కోరిక విపరీతంగా ఉంటుంది. పాశ్చాత్య దేశీయులు ఈ ప్రకృతిలో కనిపిస్తున్న వస్తువులు ఎలా తయారైనాయి, దీన్ని మనం ఎలా వినియోగించుకోవచ్చు, మనము సుఖవంతమైన జీవితానికి సౌకర్యాలు ఎలా ఏర్పాటు చేసుకోవచ్చు అని ఆలోచిస్తే, సనాతన సంప్రదాయానికి కట్టుబడిన భారతీయుడు యవ్వనిచే జనించు జగము, ఈ లోకం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవడు సృష్టించినాడు? పాశ్చాత్యుడు ఏమంటాడు, ఈ భూగర్భంలో ఏమున్నది, ఆకాశంలో ఏమున్నది, నీళ్ళల్లో ఏమున్నది, నీళ్లు ఎలా ఏర్పడ్డాయి, ఇది వాయుస్వరూపం, ఆక్సిజన్ హైడ్రోజన్ కలిసి ఉంటే నీళ్ళైనాయి అని ఇవన్నీ ఇట్లానే చెప్తారు వాడు. అంటే భౌతికమైన ప్రపంచము ఎలా ఏర్పడింది అనేటువంటి తృష్ణ కలవాడు పాశ్చాత్య దేశీయుడు. భారతీయుడు, ప్రతి భారతీయుడిలో స్త్రీ పురుష భేదం లేకుండా, వర్గ వైషమ్యం లేకుండా అందరిలో మహర్షుల రక్తం ప్రవహిస్తోంది. మన ప్రతి ఒక్కరికి కూడా గోత్ర ఋషులు ఉంటారు. అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఆ ఋషుల యొక్క రక్తం మనలో ప్రవహిస్తోంది. అందుకని మనందరికీ దేవుణ్ణి చూడాలా అని ఉంటుంది. ఒకవేళ దేవుడు కనిపిస్తే ఏం మాట్లాడతాడు, ఏం చెబుతాడు, విందాము, తెలుసుకుందాము అని కూడా అభిప్రాయం ఉంటుంది. దేవుణ్ణి చూడాలి. యవ్వనిచే జనించు జగము యవ్వని లోపల నుండి లీనమై యవ్వని యందు పరమేశ్వరుడెవడు, మూల కారణం ఎవడు, ఇలా ప్రశ్న వేసుకునే లక్షణం భారతీయునికి ఉన్నది. కాబట్టి నేను దేవుణ్ణి చూడాలి అని తపన చెందేవాడికి మనకు దైవ దర్శనం ప్రతిరోజు జరుగుతోంది. ఏ రూపంలో జరుగుతోంది? నమాతు పరదైవతం, అమ్మను మించిన పరాదేవత లేదు. కాబట్టి మనము దేవతను చూస్తున్నాం ఎక్కడ అంటే మన ఇంట్లోనే చూస్తున్నాం. ఎవరంటే మన అమ్మ.
ఆ అమ్మ కూడా భూమాత మీద ఆధారపడింది, భూమి మీద ఆధారపడింది కాబట్టి భూమాత అయింది. పాలు కావాలి పిల్లలకు, గోమాత మీద ఆధారపడింది, గోమాత. భూమాత, గోమాత, పుడిసెడు నీళ్లు తాగి పవిత్రీకృతం కావాలి, గంగామాత, తులసి మాత. ఇలా అమ్మను, ఇంటిలో ఉన్న అమ్మను ఎవరైనా చూడలేని పరిస్థితి ఉంటే, అంటే చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి ఉంటే, వాళ్ళు భూమాతను, గోమాతను, తులసీమాతను, గంగామాతను చూసి దర్శించుకొని అమ్మను దర్శించినట్టుగా సంతోషపడవచ్చు. భగవంతుడే మన కోసం దిగి వస్తే, ఆయన మాట్లాడితే అది మనకు అర్థమవుతుందా? అర్థమై మన జీవితాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుందా అని ప్రశ్న వేసుకుంటే, ఒక్కసారి గీతాచార్యుడు చెప్పిన భగవద్గీతలోని అంశాల్లో మనకే ఉపయోగపడుతుందో చూద్దాం. ఎందుకంటే స్వీట్ స్టాల్లో ఎన్ని స్వీట్లు అయినా ఉండవచ్చు, మన చేతికి వచ్చి మనం తిన్నదే మనకు కూర్చొని, అంతేగాని మన చేతికి రానప్పుడు స్వీట్ స్టాల్లో ఎన్ని స్వీట్లు ఉంటే మాత్రం ఏం ప్రయోజనం? కాబట్టి గీత అనేటువంటి స్వీట్ స్టాల్లో ఏమేమి స్వీట్లు ఉన్నాయో, మనం ఎన్నెన్ని తినవచ్చునో అని తెలుసుకుందాం. ఒక ఇంజనీర్ ఎల్సిఈ అనుకుంటా, అది మొట్టమొదట హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నాడు. అదేదో పరీక్ష పాస్ అయినాడు. అదృష్టవశాత్తు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. తాను పెద్ద ఇంజనీర్ అనిపించుకోవాలని తాపత్రయం. ప్రతిసారి ప్రమోషన్ కోసం పరీక్ష రాస్తాడు, ఫెయిల్ అవుతున్నాడు, పరీక్ష రాస్తాడు, ఫెయిల్ అవుతున్నాడు. నా దగ్గరకు వచ్చాడు, శర్మ గారు సరస్వతి ప్రార్థన చేసిన, సరస్వతి హోమం చేశారు, జాతకం చూపించుకున్నా, బాగుంది, ఏం లోపం లేదు అన్నారు, పుస్తకాలు దండిగా తెచ్చుకున్నా, వాళ్ళని వీళ్ళని సలహాడికి చదువుకున్నా, కానీ పరీక్షలో మాత్రం తగ్గిపోతున్నా. ఎన్నేంటి ఇట్లా? చివరికి నాకు దేవుడి మీద మగవే వేయింది పోన్నా. అప్పుడు అతనికి నేను గీత గురించి ఒక మాట చెప్తాను. క్లైబ్యం మాస్మగమపార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప. నీలాగనే అర్జునుడు కూడా యుద్ధము చేయరా అని చెబితే అంతా సంసిద్ధమై వచ్చిన తర్వాత నాకు గాంధీ ఒకటి బానిసి కాంక్షే విజయం కృష్ణానచ రాజ్యం సుఖానిచ, నాకు విజయం వద్దు రాజ్యం వద్దును పక్క వారేసినాడు గాంధీ వాడిని. నువ్వు గాంధీ వాడిని కింద పడేసినట్టు నువ్వు కూడా కళాన్ని కింద పడేద్దు. అర్జునుడి ప్రక్కనే ఎలా శ్రీకృష్ణుడున్నాడో అలా నీలోనే అత్యద్భుతమైన దివ్య శక్తి ఉన్నది. ఆ దివ్య శక్తిని ఆవిష్కరించుకోమని చెప్పేదే గీత. ఉదాహరణకు తరిగొండ వెంకమాంబ, తరిగొండ వెంకమాంబ దగ్గరికి తిరుపతిలో ఆమె గోగర్భం డ్యామ్ దగ్గర ఉంటుంది. వాళ్ళ బంధువులు అన్న వస్తుంది. ఏదో వెంకటేశ్వర స్వామి గురించి రాసుకుంటూ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి భక్తురాలు. అక్కడికి వస్తానే వాళ్ళు పలకరించి కూర్చోమని పలకరిస్తుంది. ఆ వచ్చిన ఆమె ఒక పడచు అమ్మాయిని చూపించి, ఈ అమ్మాయికి పెళ్ళి 8 ఏళ్ళు అయింది, ఇప్పటికీ సంతానం కలగలేదు, ఎందుకమ్మా అని మీరేమన్నా ఆశలు చేస్తారా? ఎందుకు కలగదు, ఈ సంవత్సరమే పడ్డట్టు కూడా కలుగుతాడు పోటీ అన్నది ఆమె. తర్వాత వాళ్ళకి ఆ వంశంలో మగపిల్లవాడు పుట్టాడు. ఆమె నోటి వార్త ఎంత గొప్పది అని సంతోషించాడు. ఎక్కడ వచ్చింది ఆమెకు ఆ శక్తి? ఆమెలోనే ఉన్నటువంటి దివ్యశక్తి. కాబట్టి ఇక్కడ కూర్చున్న సమావేశమైన అందరిలో కూడా అత్యద్భుతమైన దివ్యశక్తి ఉన్నది. అది గుర్తించమంటుంది గీత. మీరు కూడా కొన్ని సందర్భాల్లో ఒక వ్యక్తికి దెబ్బని ఏం కాదు పోరా, ఊరికెందుకు భయపడతావు అని అంటే, డాక్టర్ దగ్గర పోయి ఇచ్చినాను, ఏం లేదన్నాడు, నువ్వు చెప్పింది కరెక్ట్ బా, నీ నోటి వాక్ కరెక్ట్ అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది మనకు ఆ శక్తి
అంటే మనలో ఉన్న దివ్యశక్తి, దాన్ని గుర్తించి పెంపొందించుకోవాలని చెప్పేదే గీత. నా దగ్గర ఇంజనీర్ వచ్చి నేను పరీక్షలు ఉత్తీర్ణులు కాలేకపోతున్నాను నిరాశపడితే, క్లైబ్యం నాస్మగమః పార్థ, ఆనాడు అర్జునుడిని ప్రబోధిస్తూ ఈ మాట చెప్పాడయ్యా, క్షుద్రం హృదయ దౌర్బల్యం. ఎప్పుడే కానీ నాకేమి రాదు, నాకేం చేత కాదు అనుకోవడం అనేది చాలా నీచమైనటువంటి స్వభావం. నీవు అనుకుంటే ఏ పనైనా సాధించగలుగుతావు అని గీతలో ఉన్న ఈ ఒక్క శ్లోకం చెప్పాను. ఆయన ఉత్సాహంతో, రెట్టించిన ఉత్సాహంతో ఈ సంవత్సరం పరీక్ష రాయి, నీకు అన్ని తెలిసిన ప్రశ్నలు వస్తాయి, వెళ్ళు అన్న. నిజంగానే వెళ్ళినాడు. బెంగళూరులో పరీక్ష కేంద్రం చేరుకున్నాడు. లోపలే ప్రశ్నలు చదువుతుంటే అన్ని తెలిసిన ప్రశ్నలే వచ్చినాయి. అరే శర్మ అంత చూసినట్టు క్వశ్చన్ పేపర్ చూసినట్టుగా అన్ని తెలిసిన ప్రశ్నలే వస్తాయి పొమ్మన్నాడు, అన్ని తెలిసి వచ్చాడు, రాసేసాడు. ప్రమోషన్ వచ్చింది, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ప్రమోట్ అయినాడు, రిటైర్ అయ్యాడు. నిత్య జీవితంలో భగవద్గీత మనకు పనికి వస్తున్నది. నాతో పాటు పనిచేసినటువంటి ఒక ఉపాధ్యాయుడు, పేరు వద్దులేండి, ఎస్కే పేసుకుని నాతో పాటు పనిచేశాడు. ఆయన తను సంపాదించిన ధనంతో కూడబెట్టుకుని దాన్ని రెట్టింపు ఇంకా ఎక్కువ పెంచుకోవాలన్నటువంటి ఆలోచనతో, అదే తప్పు కాదు, ఆ షేర్ మార్కెట్ ఏదో అంటారు, దాంట్లో పెట్టాడు. డబ్బులు వచ్చాయి. నన్ను వీళ్ళు చెప్పాడు, శర్మ షేర్ మార్కెట్లో పెడితే డబ్బులు బలి వస్తాయి, నేను ఇంత పెట్టాను, నువ్వు ఇంత పెట్టు అన్నాడు. వద్దులేనైనా ఉండేది జాలిలే, ఉన్నది ఊడగొట్టుకునేది ఎందుకు లేనా నేను శాసించలేదు. ఆయన షేర్ మార్కెట్లో పెట్టాడు. ఉన్నట్టుండి ఒక రోజు కళ్ళ నీళ్ళు పెట్టుకొని కూర్చున్నాడు. ఎందుకు ఏడుస్తున్నారు అని అన్నాను. షేర్ మార్కెట్లో నువ్వు పెట్టకపోవడం మేలైంది, నాది మొత్తం ఉన్నది ఇంతవరకు ఉంచుకున్నది మొత్తం పోయితే ఊడిపోయింది అన్నాడు, అంతా కొట్టకపోయింది అన్నాడు అని కన్నీళ్ళు పెట్టుకుంటే, ఈ మాట కృష్ణుడు ఎప్పుడో చెప్పాడు, అశోచ్యానశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు అగతాసుశ్చ నాను శోచంతి పండితాః. నీకు వచ్చినాడు సంతోషపడ్డావు, జ్వరం వచ్చిందనుకో సంతోషపడతావా? అమ్మా జ్వరం వచ్చింది నాకు అది వద్దనుకుంటున్నావు. షేర్స్లో డబ్బులు వచ్చాయి, ఆ రోజు ఎగిరిపడ్డావు, బాగానే ఉంది. ఈరోజు పోయినా ఎందుకు ఏడుస్తావు? ఆ రోజు రావడానికి నీ ప్రయత్నం లేదు, ఈరోజు పోవడానికి నీ ప్రయత్నం లేదు, నీవు నిమిత్తం మాత్రమే. కాబట్టి నాను శోచంతి పండితాః. ఉంది అని బాధపడద్దు, పోయింది అని బాధపడద్దు. ఏదైనా ఇది నాకు కావాలి అనుకున్నప్పుడే నీకు బాధ అనేది తగ్గుతుంది. ఏదో వచ్చినప్పుడు వచ్చింది, పోయినప్పుడు పోయింది అనుకుంటే సమస్య లేదు. శృంగేరి పీఠాధిపతి విరూపాక్ష స్వామి వారు, ఆయన శిష్య బృందం దండిగా ఉన్నారు శృంగేరి పీఠానికి. శిష్యులంతా కలిసి వచ్చి, స్వామి మీకు బంగారు కిరీటం చేయిస్తామన్నారు. సన్యాసికి నాకెందుకురా బంగారు కిరీటం అన్నాడు ఆయన. లేదు స్వామి, ఈసారి మీ జన్మదినోత్సవానికి కన్నా మీరు మాట్లాడద్దు, ఈసారి మీ జన్మదినోత్సవానికి బంగారు కిరీటం పెట్టి మేము మీ పాద పూజ చేయాలనుకున్నామన్నా. మీ ఇష్టం రా అన్నాడు. నాకెందుకు సన్యాసి? లేదు సార్, మా స్వామి మా తృప్తి కోసం ఏం చేస్తామన్నారు. ఓ బంగారు కిరీటం ఇచ్చారు, నేను పెట్టారు, బాగా అలంకారం చేశారు, పాద పూజ చేశారు, అంతా అయిపోయింది. స్వామి నిద్ర పెట్టుకుంటాడు, కిరీటం ఏం చేస్తాడు, తీసి అమ్మల మారేశాడు. వాళ్ళు ఓటే సర్వసంగ పరిత్యాగులు. సర్వసంగ పరిత్యాగాలంటే నాకు ఇది కావాలన్న ఆసక్తి ఏముండదు. ప్రారంభవశాత్ ఏది వస్తే తీసుకుంటారు, లేకపోతే ఇచ్చిపెట్టారు, పోతే ఉండదు. దేనికి వాళ్ళు బాధపడరు, దేనికి నొప్పి కష్టపడాలి, మనసు కష్టపెట్టుకోరు. ఆ కిరీటం ఎక్కడ పెట్టింది, ఎవడో చూశాడు, పరమభక్తుడు, వాడు ఇంకా మహాభక్తుడు అనమాట. మళ్ళీ కిరీటాన్ని లేపేశాడు, ఎత్తుకుపోయినాడు. ఆశ్రమం వాళ్ళు గుర్తించారు కిరీటం లేదని. స్వామివారు చెప్పాడు, ఆ కమిటీ వాళ్ళంతా వచ్చారు, బంగారు కిరీటం తయారు చేయించిన వాళ్ళు. స్వామి మీరు ఒక్క సంతకం పెడితే పోలీస్ రిపోర్ట్ ఇచ్చేస్తాము, తప్పకుండా మీరు రిపోర్ట్ చేసినట్టయితే పోలీసు వాళ్ళు ఏదో విధంగా మన కిరీటాన్ని సంపాదిస్తారు అని చెప్పినారు. ఒరే ఉన్నవాడు ఇచ్చినాడు రా, లేనివాడు తీసుకుపోయినాడు, మధ్యలో నాకెందుకురా బాధ అన్నాడు.
షేర్ మార్కెట్లో ఉన్ననాడు వచ్చింది, లేనాడు పోయింది. నీవు నిమిత్త మాత్రుడివి, ఎందుకు ఏడుస్తావు అవసరంగా అని చెప్పారు. ఆ రోజు నుంచి ఈ షేర్లు వద్దు, స్టాకులు వద్దు అని మానేశాడు ఆయన, మార్పున్నారు. అంటే నిత్య జీవితంలో మనకు ఇలాంటి ప్రతి సన్నివేశంలో భగవద్గీత అనేది మనకు ఆచరణలో చూపిస్తుంది. పురాణాలకు మన లౌకికమైన పేర్లు చెప్పకుండా పురాణాలు ఉండే పేరు చెప్తారు. శుక్రాచార్యుని బిడ్డ దేవయాని. శుక్రాచార్యుడు ఆశీర్వదించి ప్రభు అయిన వాడు వృషపర్వుడు అనేటువంటి రాక్షసరాజు. ఆ రాజు బిడ్డ, వృషపర్వుని యొక్క బిడ్డ శర్మిష్ఠ. ఇది మన పురాణాల్లో వచ్చే కథ, దేవయాని కథ, కచ్చదేవయాని కథ. యయాతి మహారాజును శుక్రాచార్యుడు ఆదేశించగా జయాతి మహారాజు దేవయాని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత దేవయాని దగ్గర శర్మిష్ఠ రాజుగారి కుమార్తె పరిచారిక వర్గములో ఉంటుంది. ఈ శర్మిష్ఠ ఆ యయాతి రాజు వాళ్ళు చూసుకొని పరస్పరం ప్రేమించుకుంటారు. అది ప్రేమ వ్యవహారం అంతర్గతంగా జరిగిపోయింది. ఎందుకంటే దేవయానితో ఇంతవరకు పెళ్ళింది కాబట్టి. ఇట్లాంటి మామూలుగా ఈ లవ్ అఫేర్స్ అంటారు, అలాంటి సన్నివేశం. పేరు చెప్పడం లేదు కానీ పేరు పురాణంలో పేరు చెప్పారు అంతే. కథ అప్పుడేదే ఇప్పుడేదే, పేర్లు ఇక్కడ మారింటాయి. ఈ సందర్భంలో ఒకసారి శర్మిష్ఠ, ఆమెతో ఉండేటువంటి పరిచారికలు, దేవయాని అంతా కలిసి జలక్రీడలకు వెళుతారు. సరస్సులో స్నానాలు చేస్తారు. ఆ బట్టలన్నీ బయట పారేసుంటారు. గాలి గుచ్చని కలిసిపోతాయి. ఒకే డిజైన్ కలిగినటువంటి రెండు వస్త్రాలు దేవయానిది, శర్మిష్ఠది. పొరపాటున శర్మిష్ఠ ముందు బయటకు వచ్చి దేవయాని చీర కట్టుకుంటుంది. దేవయాని బయటకు వచ్చి ఇది నా చీర కాదు, ఈ కొంగు నాది కాదు, ఇది పొరపాటు పడ్డావు, నాది కాదు అన్నది. అయ్యో పొరపాటు పడ్డారమ్మా, నేను తీసిస్తాను చీర, నా చీరని కట్టుకుంటాను. నువ్వు కట్టుకున్న చీరని కట్టుకోవాలా అని అలిగిపోయి ఆమె శర్మిష్ఠను తిడుతుంది. తిడితే, ఏం బాబనమ్మా చాలా అతిగా మాట్లాడుతున్నావు, మా నాయన మహారాజు, మా నాయన పెట్టే భిక్ష వల్ల మీ ఆశ్రమంలో మీరు అన్నం తింటున్నారు. మా దయాదాక్షిణ్యం వల్ల మీద బ్రతుకుతున్న నీవు నన్ను తప్పులు పడతావా అని శర్మిష్ఠ చురకలంటించింది. దేవయానికి మాట్లాడే నోరు లేదు. ఎందుకంటే రాజుగారు దివాణం నుంచి వస్తున్నటువంటి ఆ ధనం తీసుకుని బతుకుతున్నారు. దేవయాని తండ్రి దగ్గర పోతుంది. వెళ్ళి మన వెంటనే వృషపర్వుని రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపోదాం అని చెప్తుంది. ఆ రాక్షసులకు ఈ శుక్రాచార్యుడు చాలా అతి ముఖ్యమైనటువంటి గురువు. ఎట్లా అంటే ఎవడన్నా చనిపోతే ఈయన మృత సంజీవిని విద్య వచ్చు, చనిపోయిన వాడిని బ్రతికిస్తాడు ఆయన. అందుకని ఈయన చాలా ముఖ్యం. బెదిరిస్తుంది. మనం బ్లాక్ మెయిల్ అంటాం చూడండి, అట్లాంటి పని చేస్తున్నాం. మనం ఈ రాజ్యం వదిలిపెట్టిపోతాం వద్దు అని. అప్పుడు శుక్రాచార్యుడు చెప్తాడు, మనది ముని జాతి. మునులంటే ఎలాంటి వాళ్ళు? దుఃఖేషు అనుద్విగ్నమనాః. ఇది ఎక్కడిది? ఇది గీతలోది. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థిత ధీర్మునిరుచ్యతే. దుఃఖేషు అనుద్విగ్నమనాః. ఏదైనా మనస్సుకు బాధ కలిగించే అవకాశం సందర్భం ఏర్పడితే బాధపడాల్సిన అవసరం లేదు. అలాగే సుఖేషు విగత స్పృహ. సుఖం వచ్చింది ఎగిరిపడాల్సిన అవసరం లేదు. వస్తే వచ్చింది, ఉంటుంది, పోతుంది, అంతే. దుఃఖస్యానంతరం సుఖం, సుఖస్యానంతరం దుఃఖం, చక్రవత్ పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ అంటాడు. ఒకసారి దుఃఖం వస్తుందంటే అప్పుడు ఎది ఉండదు, మళ్ళీ సుఖం వస్తుంది. సుఖం వస్తుందంటే తల్లి ఎప్పుడో దుఃఖం వస్తుంది. పగలు వచ్చిందంటే చీకటి వస్తుంది, రాత్రి వచ్చిందంటే మళ్ళీ పగలు వస్తుంది. ఇంతే చక్రవత్ పరివర్తంతే. చక్రములు ఆకులు తిరుగుతున్నట్టుగా ఇలా తిరుగుతుంటుంది. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీత రాగ భయ క్రోధః స్థిత ధీర్మునిరుచ్యతే. ముని వంశములో పుట్టిన నీవు ముని అని ఎవరిని పిలిచాలి అంటే, కష్ట సమయం వచ్చినప్పుడు దుఃఖపడక,
సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోక కుంగిపోక అలా ఉండి జీవితాన్ని నెట్టగలిగిన వాడే మునివంశములో పుట్టదగిన వాడు అని శాస్త్రం చెబుతోంది, ఉపనిషత్తు చెబుతోంది. కాబట్టి నువ్వు మునివంశములో, ఆచార్య వంశములో, మునివంశములో పుట్టిన నీవు శర్మిష్ఠతో పోటీపడి ఇంతగా మనస్సుకు బాధపడాల్సిన అవసరం లేదమ్మా అని బోధిస్తాడు బిడ్డ. ఈ బోధ ఎక్కడిది అంటే మనకు గీతా ఆచార్యుడు అందించినటువంటి గీతలో. మరొక అంశం, మనం ఏవో పనులు చేస్తుంటాము. మాండవ్యుడనే ముని చిన్నప్పుడు ఆడుకుంటూ వర్షాకాలంలో తూనీగలు తిరుగుతుంటాయి, వాటిని పట్టుకొని వాటి తోకలకు ముందు గుచ్చి అవి ఎగురుతుంటే ఆహాహా అని ఆనందించాడు. ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. ఆశ్రమంలో తపస్సు చేసుకుంటుండగా ఒకసారి రాజభటులు వచ్చి ఇతన్ని నువ్వు దొంగను పట్టుకున్నారు. ఏమంటే ఎవరో అంతఃపురంలో ప్రవేశించి రాజకుమారుణ్ణి సంహరించి అక్కడ ఉండేటువంటి సంపదతో దోచుకొని పారిపోయింటారు. పోతూ ఈ మాండవ్య మహర్షి ఆశ్రమం మీద వెళుతూ ఆ సొమ్ములను దాన్ని కుటీలో మారేసి వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చి తీసుకొచ్చాడు. ఈయన గమనించుకోడు. ఈయన కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటుంటాడు. రాజభటులు వస్తారు, ఆభరణాలు ఇక్కడే ఉన్నాయి, నువ్వే దొంగను పట్టకపోతారు. రాజుగారు అతనికి శిక్ష, భయంకరమైన శిక్ష ఏమిటంటే ఒక బోను, ఆ బోనులో ఇతను నిలబెడతారు, చుట్టూ ప్రక్కనన్నీ బల్యాలు పెట్టింటారు. అంటే మనిషి ఇట్లా కదిలితే బల్యం పొడుచుకుంటుందంటే ఈ శిక్ష వేస్తాడు. నిజానికి మాండవ్యమని రాజాంతపురంలో పోలేదు, ఎవరిని చంపలేదు, ఏ తప్పు చేయలేదు, కానీ శిక్ష మాత్రం వచ్చింది. ఈ శిక్ష అనుభవించేటప్పుడు ఇది ఎంతవరకు ధర్మం? నేను చేయని తప్పునకు నాకు శిక్ష ఎందుకు, ఇంత క్రూరమైన శిక్ష ఎందుకు, ఎవరిని అడగాలి నేను అని ఆలోచించి నిజమైన ధర్మాన్ని పాటించేవాడు ఎవడంటే యమధర్మరాజు. అందరి పట్ల సమవర్తి అని పేరు, ధర్మపూర్తి. యమధర్మరాజును ప్రార్థన చేస్తాడు. ఒక సన్యాసి వస్తాడు మాండవ దగ్గరికి. మహా తేజస్సంపన్నుడైన ఆ సన్యాసిని చూస్తాను, తపస్సుని చూస్తానే ఓహో ఇతను యమధర్మరాజును గుర్తిస్తాడు మాండవ్యుడు. అయ్యా నాకు ఈ కొరత వేయడం ఎందుకు, ఇది ఇట్లాంటి శిక్ష పడింది నాకు అని అడుగుతాడు. ధర్మం చెప్పమని, ఎంతవరకు ధర్మం ఇది? నీవు చిన్నతనములో తూనిగలకు ముళ్ళు గుచ్చి ఈ విధంగా బాధించినావు కాబట్టి నీకు ఇప్పుడు ఈ శిక్ష పడింది. ఇది నీవు చేసిన పనికి ప్రతిచర్య. నీవు ఆనందించాలని చేశావు అంటే కర్మఫలాన్ని నీవు కోరుకున్నావు. ఒక పని చేసిన ఫలితంగా కోరుకున్నావు. అలా కాకుండా నీవు కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన, నీవు కర్తవ్యనిష్టతో నీకు సంబంధించినటువంటి పని చేస్తున్నాడు అంతే. ఫలితం మీద ఆశ పెట్టుకోవద్దు. మీరు బాగా చెప్తారే, రైతు వ్యవసాయం చేస్తాడు, దున్నుతాడు, ఎరువు వేస్తాడు, అన్నీ చేస్తాడు, విత్తనం వేస్తాడు, పంట రావాలని కోరుకోకుండా, కోరుకోకపోతే ఎట్లా? కోరుకోకపోతే ఇంత వ్యవసాయం చేయడు కదా అంటే, నాయన నువ్వు వ్యవసాయం చేసినా, విత్తనం వేసినా వర్షం రాకపోతే నువ్వేం చేస్తావు? లేదు భారీ వర్షాలు పడి మొత్తం పోయిందనుకోండి, ఏం చేయగలుగుతావు? కాబట్టి ఇది వస్తుంది అని ఎదురు చూస్తే నీవు దుఃఖపడాల్సి వస్తుంది. నా వంతుగా నేను చేయవలసిన వృత్తి ధర్మాన్ని నేను చేస్తాను. నా ధర్మాన్ని నేను చేస్తే భగవంతుడు చేసిన ధర్మాన్ని భగవంతుడు చేస్తాడు అని నమ్మి చెయ్యి అంతే. ఫలాన్ని కోరుకోవద్దు. నువ్వు తూనీగల యొక్క తోకలకు చెక్కి ఆనందం పొందాలనుకున్నావు కాబట్టి దానికి తగిన శిక్ష ఇప్పుడు నీకు బల్యంతో గుచ్చుకుంటే ఎలా ఉంటుందో తెలుస్తోంది. కాబట్టి మా ఫలేషు కదాచన, నువ్వు మహర్షి అయితే అయి ఉండవచ్చు కాక ఫలితాన్ని కోరుకున్నావు కాబట్టి శిక్షణ అనుభవిస్తున్నావు అన్నాడు. కాబట్టి ఎవడే కానీ మనం కర్తవ్యనిష్టతో పని చేసుకుంటూ వెళ్ళడమే తప్ప నాకు ఈ ఫలితాన్ని కావాలని మాత్రం కోరుకోవాల్సిన అవసరము లేదు. నన్ను ఒకసారి నవయుగ కన్స్ట్రక్షన్స్ వాళ్ళని పెద్ద ధనవంతులు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. కాళహస్తిలో రాజగోపురం
ఈశ్వరుని దేవాలయం ముందు రాజగోపురం అది పిడుగుబడి చీలిపోతే నవయుగ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు దాన్ని అంతా తీసేసి కొత్తగా నిర్మాణం చేశారు. నిర్మాణం చేసిన తర్వాత వాళ్ళకెందుకు కొంతమంది విశిష్టమైన వ్యక్తులకు సన్మానం చేయాలనిపించింది. వాళ్ళ దృష్టికి నా పేరు ఎలా వెళ్ళిందో నా దగ్గరికి వాళ్ళ కంపెనీ నుంచి ఇద్దరు వచ్చారు, మహిళా మండలి వచ్చారు. స్వామి మీరు ఇట్లా రావాలి, మీకు సన్మానం చేయాలనుకున్నట్టు. నాకు అసలు నవయుగ కన్స్ట్రక్షన్తో సంబంధమే లేదు, నేను ఎవరో నాకు తెలియదమ్మా అని చెప్పాను. లేదు లేదు మీరు రావాలి, నాకు ఏర్పాటు చేశారు. చాలా గొప్పగా పిలిచారు. అక్కడ వెళ్ళి చూడు కదా, పరిపూర్ణానంద స్వామి మన ఊరికి వచ్చారు. ఆయన సహా అధ్యక్షుడు, నేను ఉపన్యాసకుడిని, సినిమాల్లో మెగాస్టార్గా చెప్పుకుంటున్న చిరంజీవి చీఫ్ గెస్ట్. అలాంటి నేను పోయి చూసి ఆశ్చర్యపోయాను. అసలు చిరంజీవికున్న పేరు ప్రతిష్టలు, పరిపూర్ణ స్వామికున్న పేరు ప్రతిష్టలు వ్యవహారం చూస్తే నేను చాలా తక్కువ. పైగా ఉపన్యాసం వాళ్ళది కాదు, నాది ఉపన్యాసం. సో కొంతసేపు ఉపన్యాసం చెప్పారు. వాళ్ళు ఆనందపడి నేనేమి వాళ్ళ దగ్గర నుంచి అసలు ఇదే గొప్ప సంగతి అనిపించింది నాకు. ఎందుకంటే టీవీ వాళ్ళు అన్ని ఛానల్స్ వాళ్ళు దీన్ని ప్రత్యేకంగా చిరంజీవి వచ్చున్నాడు కదా, ప్రత్యేకించి సన్యాసుడు ఉన్నాడు పీఠాధిపతి. సో వాళ్ళ కోసం నన్ను కూడా ప్రత్యేకంగా చూపించి అందులో వాళ్ళ సమక్షంలో నేను ఉపన్యాసం చెప్పడం అనేది చాలా గొప్ప విశేషం. కాబట్టి టీవీలో అంతా కవర్ చేశారు. నాకు అదే చాలా గొప్ప విషయం అనిపించింది. 1,00,000 ఇచ్చి సన్మానం చేశాను. నేను ఊహించలేదు, ఇస్తారు అనుకోలేదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. పరమేశ్వరుని సన్నిధానములో ప్రవచనం చేసేటువంటి అవకాశం భగవంతుడు నీకు ప్రసాదించినాడు. స్వామి సన్నిధానంలో అక్కడ వెళ్ళి మాట్లాడే అవకాశం రావడం కాదు, స్వామి దర్శనం చేసుకునే అవకాశం వచ్చింది. దేవస్థానం వాళ్ళు పూర్ణకుంభ స్వామితో విడిచిపోయి స్వామివారి దగ్గర అభిషేకం చేసి నమస్కారం పెట్టించుకున్నారు. ఇంత బాగుంది. నాకు కుటుంబ సభ్యులంతా వచ్చారు, అందరికీ ఆనందం. ఎవడు పైసా ఇవ్వకుంటే వెళ్ళలేదు. అన్ని ఏర్పాట్లు వాళ్ళు చేశారు, నాకపోగలకి అన్ని ఏర్పాట్లు చేశారు. ఏ ఖర్చు వాళ్ళకి దేవుని దర్శనం అయింది హాయిగా అనుకున్నాను. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఏమీ కోరుకోలేదు, 1,00,000 ఇచ్చి నాకు సన్మానం చేశారు. అంతేకాదు వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే స్వామి మీరు వచ్చి ఆశీర్వాదం చేయాలని ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళి వాళ్ళకి ఆశీర్వాదం చేసిన తర్వాత మళ్ళీ 1,00,000 రూపాయలు పంపించారు. మా ఫలేషు కదాచన. కాబట్టి ఫలాన్ని గురించి ఆలోచించకుండా ఉండింటే బాగుండేదయ్యా అని యమధర్మరాజు సన్యాసి రూపంలో వచ్చి మాండవ్య మహర్షికి గీతలో ఉన్నటువంటి అంశాన్ని చెప్పి, జీవితంలో నీవు కూడా నాకు ఇది కావాలి అనే కోరిక పెట్టుకోవద్దు, పెట్టుకుంటే ఆ ఫలితాన్ని అనుభవించడం కోసం మళ్ళీ ఇంకో జన్మ వస్తుంది. అంటే నీకు పునర్జన్మ రావాలంటే నువ్వే బాధ్యుడివి, భగవంతుడు కాదు. ఇది తెలుసుకొని చెప్తుంది భగవంతుడు. షిర్డీ సాయిబాబా దగ్గరికి ఒక ఆమె వచ్చింది, పిల్లవాడిని ఎత్తుకొని వచ్చింది. పిల్లవాడు ఎక్కడో ఆడుకుంటున్నాడు, ఆ చిలుగులో ఎక్కడో పాము నిండి కాటేశాడు. గట్టిగా ఏడ్చినాడు. తల్లి పరిగెత్తిపోయింది ఇంటి నుంచి. ఏమరా పాము అన్నాడు. చూస్తే అక్కడ పొదలో పాము ఉన్నది. వీడు చూస్తే వీడు కొరికిందని చెప్పినాడు. అమ్మ వీడు విషము. ఆ రోజుల్లో చాలా పూర్వకాలం చెప్పింది. షిర్డీ సాయిబాబా సమయంలో వెంటనే పిల్లవాడిని ఎత్తుకుని షిర్డీ సాయిబాబా దగ్గరికి వచ్చింది. స్వామి అయితే ఆయన ఆశీర్వాదం చేస్తే విషం తగ్గిపోతుంది, ఆయన పిల్లవాడు బతుకుతాడు అని మహానుభావుడని ఆయన దగ్గరికి వచ్చింది. ఆశ్రమంలో అప్పుడు శ్యామ వాళ్ళంతా ఉన్నారు, స్వామి శిష్యుడు. వాళ్ళు చెప్పారు స్వామి స్వామి చూడండి. ఆమె ఏడ్చింది. నాకు ఒక్కగానొక్క కుమారుడు వీడు, తండ్రి కూడా పోగొట్టుకున్నాడు, తండ్రి భర్త చనిపోయినాడు, నాకు వీడే నాకు జీవనాధారం స్వామి, ఎలాగైనా వీడు చూడండి. సాయిబాబా అలా వంటట్టు ఎగాదిగా చూచి మొహం పక్క తిప్పుకొని వేసుకున్న చొక్కా ఇప్పాడు దారేసేసి ఆయన ఇంకో వేసిన ఇంకో చొక్కా తీసుకుంటాడు. పిల్లవాడి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటే ఈయన ఎప్పుడు దుస్తులు మార్చుకుంటున్నాడే అని అనిపించింది ఆమెతో. చూడండి స్వామి చూడండి స్వామి అంటే ఒక చిరునవ్వు దేవి ఉరికైనాడు. పిల్లవాడు చనిపోయినాడు. ఆ తల్లి బోర్ను ఏడ్చింది. శ్యామ అడిగినాడు, ఏం స్వామి ఇంత దయలేకపోయినా నీకు? కన్న తల్లి ఎంత గర్భశోగా అనిపిస్తుందంటే
పిచ్చివాడా, వాడు ఇక్కడ ఉండేకి రాలే, వాడు వెళ్ళి ఇంకో చోట మహత్కార్యం చేయవలసి ఉన్నది, అందుకని వాడు వెళ్ళిపోయినాడు అని చెబుతూ వాసాంసి జీర్ణాని యథా విహాయ, వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఎలా పాతబడినటువంటి చిరుగులైనటువంటి చొక్కాను తీసి పారవేసి మానవుడు ఇంకొక చొక్కా ఎలా వేసుకుంటాడో మంచిదాన్ని, అలాగే ఈ దేహం అనే చొక్కాను తొడుక్కున్నటువంటి వాడు ఆ దేహి లోపల ఉన్నాడు, వాడు ఈ పాత చొక్కా అయిపోయింది నేను పక్కన ఆరేసేసి కొత్త చొక్కా వేసుకుంటాడు, అంతేను, తేడా ఇంకేం లేదన్నాడు. అంటే ఆనాడు షిర్డీ సాయిబాబా చెప్పిన సందేశం కూడా గీతలో జాతస్య ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. అమ్మా నువ్వు ఏడ్చలేదు, నీ చేతులు లేదు. భగవంతుడు ఈ సృష్టిని ప్రారంభిస్తూ, నిజానికి ఆయన సృష్టి చేయడం ఆయన పని, పోషించడం ఆయన పని, లయం చేయడం ఆయన పని, ఆయన పని చేస్తున్నాడు. కానీ ఏనాడు ఫలితాన్ని ఆయన ఆశించడం లేదు, యథాలాపంగా జరిపేస్తున్నాడు. కాబట్టి జన్మించిన వాడు మరణించక తప్పదు, మరణించిన వాడు మరలా జన్మించక తప్పదు. ఇలాంటి సందర్భంలో వాడి జీవితంలో ఏం జరగాలనో అది జరుగుతుంది. కాబట్టి నీవు దుఃఖపడాల్సిన అవసరం లేదు. అతడు భవిష్యత్తులో ఇంకొక జన్మ తీసుకొని అక్కడ మహత్తరమైన కార్యాన్ని చేయబోతున్నాడు అని స్వామి చెప్తారు. అలా అంటే మహానుభావుడు ఎక్కడ ఏ నోటి నుంచి మాట వచ్చినా అది ఉపనిషత్ వాక్యం. ఆ ఉపనిషత్ వాక్యం ఎక్కడుంది అంటే గీతలో ఉన్నది. ఇలా మనకు అడుగడుగున అంటే ప్రతి జీవితంలో ప్రతి వ్యక్తికి కూడా ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఎవడో నిన్ను ఉద్ధరించేదానికి సంసిద్ధంగా లేడు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. సైకిల్ మీద పోతున్నాడు, పొరపాటు వాడు కింద పడినాడు, సైకిల్ నుంచి చుట్టూ చూసినాడు, ఎవడు లేవనెత్తాడు లేడు, అట్టె కూర్చోంటాడా, ఎవడు ఇచ్చేది లేవనెత్తాడు తప్పు. వాడుకు వాడే మెల్లగా లేచి దుమ్ము దులుపుకొని మళ్ళీ సైకిల్ ప్రయాణం మొదలు పెడతాను. అట్లాగే నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి, ఎవడో వచ్చి నిన్ను ఉద్ధరించేది ఏమీ లేదు. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధుః. నీకు నీవే బంధువు, ఆత్మైవ రిపురాత్మనః, నీకు నీవే శత్రువు. నేను ఒకరింటికి వెళ్ళాను, సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది, పిలిచారు, వెళ్ళారు. వ్రతం అయిపోయింది, ప్రసాదం పెట్టారు చేతిలో, బాగా దండే నెయ్యి వేసి పట్టారు. చేతులు పెట్టిన ప్రసాదాన్ని స్వామిని ఒకసారి స్మరించుకొని నోట్లో వేసుకున్నాను. ఇలా చూస్తే చీకంతా నెయ్యి ఉంది. ఏం చేసేది, ఎక్కడ తుడుచుకోవాలి దీన్ని ఆలోచిస్తున్నాను. ఇక్కడ బయట గంగాళంలో నీళ్లు ఉన్నాయి, సోపు ఉన్నది. మెల్లగా లేచి వెళ్ళి ఆ సోప్ వేసి కడుక్కున్నాను. నాకు ఒక మాట అప్పుడు అనిపించింది, ఈ చెయ్యిని అయితే కడుక్కున్నాను కానీ ఇదే ప్రసాదాన్ని నోట్లు వేసుకున్నాను కదా, నాలుక మీదకి నాలుగున సోప్ వేసి కడుక్కోలేదే అనిపించింది. నాలుకను జ్ఞానేంద్రియము అంటారు, చేతిని కర్మేంద్రియము అంటారు. ఇది పనిచేసేది, అది జ్ఞానం. నీకు ఏ పదార్థం రుచి ఎట్లా ఉంది చెబుతుంది. ఏ మంచి మాట మాట్లాడమన్నా మాట్లాడుతుంటాడు, చెడ్డ మాట మాట్లాడమన్నా మాట్లాడుతుంటాడు. దానికి జ్ఞానేంద్రియం అని పేరు. నాలుగ జ్ఞానేంద్రియం ఎందుకైంది అంటే, ఈ ప్రసాదం నోట్లో వేసినప్పుడు నెయ్యి ఉంది కదా, దాన్ని అంటించుకుందా? అంటించుకోలేదు. చెయ్యి అంటించుకున్నది కర్మ, ఇది కర్మేంద్రియము. అంటించుకోలేదు, అది జ్ఞానేంద్రియము. నీవు కూడా నీ పరిసరాల్లో, నీ ఇంటి పట్టులో, మీ బంధుబలగంలో, ఆత్మీయులతో ఎక్కడైనా ఉన్నప్పుడు ఏదైనా జరిగితే మనసుకు పట్టించుకున్నావా? కర్మేంద్రియం. వదిలేసుకున్నావా?
జ్ఞానేంద్రియం అంటే నువ్వు జ్ఞాని అంతే. కోరమాండల్ సిమెంట్ ఫ్యాక్టరీకి ఉపన్యాసాన్ని పిలిచాను. ఇక్కడ ఉపన్యాసం చెప్తున్నాను. ఒక ఆవిడ లేచింది. ఇరుగు పొరుగు వాళ్ళు బాధిస్తే మనం ఎలా స్పందించమంటారు అన్నారు. కూర్చో తల్లి చెబుతారు. నాలుగుకి ఒక లక్షణం ఉన్నది. మనం పప్పులు తినాలి, ఓట్లు వేసుకున్నాం. నాలుగు ఏం చేస్తుంది? నాలుక మీద ఏమేసినా దగ్గర పెట్టుకోదు. ఈ పక్కకు ఆ పక్కకు నువ్వు తీసుకుని వాళ్ళకి ఇచ్చేస్తుంది. మన చేతులు ఇస్తే ఊరుకుంటాం, మనం తీసి ఎత్తి పెట్టుకుంటాం. కానీ మన దగ్గర ఉన్న నాలుగు మాత్రం నాకేం అక్కర్లేదని పంపించేస్తుంది. ఇటు అటు నాలుక ఇచ్చింది కదా అని పళ్ళకు కృతజ్ఞత ఉండాలి కదా. కానీ అవి నమ్ముతూ ఏం చేస్తాయి? నాలుక కూడా కొరుకుతాయి. నాలుకను కూడా కొరికితే నాలుకను ఇంతగా కొరుకుతావా అని మనం గుండ్రాయి తీసుకొని పండు రాలగొట్టుకుంటామా? రాలగొట్టుకోము. అబ్బా అంటాము. కాసేపు ఒక నిమిషం ఓపిక పడతాము. మళ్ళీ మామూలే. పప్పులు నోట్లు వేసుకుంటే నాలుక మళ్ళీ అదే పళ్ళ కిందకి అందిస్తుంది. ఇట్లా ఎన్నాళ్ళు కొరికించుకోమంటావు సార్? పదే కొరుకుతుంటే అని అన్న, కొరికించుకున్న నీవు పుట్టిన నాటి నుంచి జీవితం ముగిసేంత వరకు ఉంటావు శాశ్వతంగా. కానీ కొరికిన పండ్లు పుచ్చు పట్టిపోతాయి. డాక్టరు పీకి పారేస్తాడు మధ్యలోనే. కాబట్టి నీవు ఎవరో కొరుకుతున్నారు, పక్కనోడు కొరుకుతున్నాడు, కొరుకుతున్నాడు అని భయపడక్కర్లేదు. మీ పాటికి ఉంటూ వాడే పుచ్చుపట్టిపోతాడని చెప్పారు. ఆమె అన్నది ఉపన్యాసం అయిన తర్వాత నమస్కారం పెట్టి, స్వామి ఇల్లు ఖాళీ చేసుకోవాలనుకుంటే ఇంకా ఖాళీ చేసుకోవాలన్నారు. మనకు అడగడు కదా. మన యొక్క జీవిత చరిత్రలో జాగ్రత్తగా శ్లోకాన్ని చదవాలి. కానీ ప్రతి శ్లోకాన్ని మన జీవితానికి సమన్వయం చేసుకోవచ్చు. అట్లాంటి జీవితాన్ని సముద్ధరణ కోసం ఉపయోగపడేటువంటి గీతా జయంతి కార్యక్రమం నిర్వహించినటువంటి ఎల్కూరు నరేషు, అలాగే గంగిరెడ్డి గారు, అలాగే మన వేణు గారు, ఇలాంటి పిల్లలందరికీ కూడా నేను మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా మరిన్ని కార్యక్రమాలు చేసి, అంటే నిత్య జీవితంలో భగవద్గీత నేను చెప్పే టాపిక్ ఏమిటి? నిత్య జీవితంలో భగవద్గీత ఉపయోగపడుతుంది. నేను ఇప్పుడు చెప్పాను, కొన్ని శ్లోకాలు చెప్పాను. కోరిక అంటాడు. ఎంతసేపు అన్న మన పంచాయతీ దగ్గర తెల్లవారికి రబ్బర్రామాయణం అది ఇలా సాగతితో వస్తుంది, మళ్ళీ ఇచ్చిపెడితే మళ్ళీ కష్టపెట్టి మళ్ళీ సాగతితో వస్తుంది. ఇట్లా మాకు మైకు దొరికితే మైక వచ్చేస్తుంది. ధ్యాయతో విషయాంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశః ప్రణశ్యతి. జీవితంలో చాలా ప్రధానమైన ప్రమాదకరమైన అంశం ఏంటంటే కోరికలు కోరడం. కోరికలు ఏవైనా పరిమితంగా ఉంటే కొంత మేలేమో. ఒకరి జీవితాన్ని పరిశీలిద్దాం. ఎందుకంటే నేను చిన్నప్పుడు నాకు ఈత రాదు. ఈత కొట్టే వాళ్ళందరూ పిల్లలు వెళుతుంటే మనం నేర్చుకుందామని పోయినా. నేను గట్టు మీద కూర్చున్నాను. నా పక్కన నారాయణ స్వామిని బల్జోడి పిల్లోడు, నాకు స్నేహితుడే, వచ్చి పక్కన ఉన్నాడు. వాడికి ఈత కొట్టాలని వచ్చినాడు. వాడికి ఈత రాదు. వాడు ఆలోచించాడు, వాళ్ళంతా దుంకిపోతున్నారు, శర్మకు ఈత రాదు, నాకు ఈత రాదు, శర్మను బయలుకి తోసేస్తా. ఒకడు బయటకు వచ్చినాడా, ఓహో ఇంతేనేమో నేను కూడా దూకుతా అని అనుకున్నాడు. అంటే ఇది ఆచరితే శ్రేష్ఠ తత్తదేవేతరో జన. ఇది కూడా గీతలే. మహానుభావులు ఏం చేస్తే దాన్ని మనం ఆచరించవచ్చు అని ఈయన భార్యకు తోసేద్దాం. ఒకవేళ ఈయన ఈత కూడా బయటకు వచ్చానుకో
మనం కూడా దూకేద్దాం అనుకున్నాడు. అనుకొని మెల్లగా ఎనకొచ్చి పుట్టకతో చేశారు. బాగా పడిపోయారు. ఇంకా మునగరాదు తేలరావు. మిగతా ఈత కొట్టాడంతా గబగ పట్టుకొని బయటకి ఇచ్చుకొచ్చాను. నేను బయటకు వచ్చాను, వీడు పారిపోయాడు. అంటే ఇంత చిన్న విషయంలో కూడా ఎద్ది ఆచరతి శ్రేష్ఠ తత్త నైవేతనో జన జీవితంలో జరిగిన దానికి సమన్వయం. ఇక కోరిక సంగతి వెళ్దాం. సీతమ్మ గురించి ఒకసారి చూద్దాం. మనకు రాముడు సీత ఆదర్శప్రాయమైనటువంటి మూర్తులు కాబట్టి ఒక్కసారి అనుకుందాం. సీతమ్మ ఎన్ని కోరికలు కోరిన జీవితంలో? మూడు కోరికలు. ఒకటి, రాముడు అరణ్యానికి వెళుతుంటే నేను కూడా వస్తానన్నా. వద్దు, అక్కడ రాక్షసులు ఉంటారు, క్రూరమృగాలు ఉంటాయి, ముళ్ళు రాళ్ళు ఉంటాయి, హాయిగా అంతఃపురంలో ఉండు అని చెబితే రమణుడు చంతనుండిన అరణ్యములే అపరంజి మేడలు. భర్త దగ్గరుంటే అరణ్యాలే బంగారు మేడలు. రమణుడు లేక మేడలే అరణ్యములవును. ఆ భర్త లేకపోతే అంతఃపురం కూడా అరణ్యంతో సమానమే అని చెప్పి మా నాన్న పొరపాటు పడ్డాడంటుంది. ఏం పొరపాటు అంటాడు? మా పితామే నిన్ను చూచి మా నాన్న శ్రియం పురుషగ్రహ అంటుంది. మా నాన్న జనక మహారాజు పురుష రూపములో ఉన్న స్త్రీమూర్తి అని గుర్తించలేకపోయినట్టుంది. రాముడు ఇంకా పౌరుషాన్ని బట్టి పదప్ప అంటాడు. అరణ్యంలోకి వచ్చింది కదా అంటే అంతఃపుర జీవితాన్ని కాదనుకొని అరణ్యానికి అంతవరకు బాగానే ఉంది, వచ్చింది. పోనీ రాముడు కాలంకి వచ్చింది కదా, బంగారు జింక కనపడతానే రాముడు పోయినా పర్వాలేదు, నాకు బంగారు జింక కావాలన్నది. సో రాముడు పంపించింది. అది రెండో కోరిక, బంగారు జింక కావాలన్నది. దాంతో ఫలితం ఏమైంది? లక్ష్మణుడు జిట్టింది, లక్ష్మణుడు వెళ్ళిపోయాడు, రావణాసుడు వచ్చి ఈమెను ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అంటే భర్తతో పూర్తిగా దూరమే. మూడవ కోరిక కోరింది ఎప్పుడు? రావణ సంహారమే ఇంటికి వచ్చిన తర్వాత నేను ముని ఆశ్రమంలో ఉండాలనిపిస్తుంది నాకు అన్నది. ఇంత జాలిపోయిరమ్మన్నాడు. ఇంకా మళ్ళీ తిరిగి వచ్చిందే 5. ఎన్ని కోరికలు కోరింది? 3 కోరికలకే గొప్ప కొల్లేరైందే. మనం ఎన్ని కోరికలు కోరుతున్నాం ఒక్కసారి చూడండి. కాబట్టే జాయతో విషయాంకం సహ సంగస్తేషూపజాయతే. ఒకే అంశాన్ని పదే పదే మనస్సులో అనుకుంటూ ఉంటే దానితో సంగత్వం ఏర్పడుతుంది. గీత 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 అనుకుంటూ ఎలుకూరు నరేషు గీతా ప్రచారకుడిగా మారిపోయినాడు. అంతే, సంగస్తేషూపజాయతే. ఇది స్వచ్ఛమైనటువంటి నిష్కల్మషమైనటువంటి నిస్వార్థమైనటువంటి కోరిక. కాబట్టి ప్రజాక్షేమం కోసం అందరికీ గీత అమృతాన్ని పంచిపెట్టాలని ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ ఉపనిషత్సారం అనేటువంటి ఒక గోవును తాను గోపాలుడిగా ఉండి పిండి ఈ గీతా సారం అనే దాన్ని మనకు పాలుగా ఇచ్చాడు. ఆనాడు అర్జునుడు తాగినాడు, ఈనాడు ప్రపంచం అంతా కూడా ఆ గోవు పాలు తాగుతున్నది. ఆ గోపాలుడికి జిందాబాద్ అంటున్నది. అట్లాంటి గీతా ప్రవచనాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరినీ నేను మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. చాలా చాలా ధన్యవాదాలు సార్. ఆ మాట చాలా చిన్న మాట. శ్రీకృష్ణ భగవద్గీత పరివార్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చాలా మీ ఉపన్యాసాలకు భిన్నంగా ఇంత పూర్వం విన్న ఉపన్యాసాలకు భిన్నంగా ఏదో అందరూ కూడా భగవద్గీత అనగానే వచ్చి కూర్చుందాం, గంభీరమైనటువంటి గ్రంథము, అందులో ఉన్న విషయం మరింత గంభీరమైనది, ఆ ఆధ్యాత్మికమైన విషయం మనకు అంత సులభంగా మెదడుకి ఎక్కదు అన్నటువంటి స్థితిని పోగొట్టి ఇది మనం గురువుగారి దగ్గర నేర్చుకోవాల్సింది. పరిపూర్ణానంద స్వామి ముందు ఎలా మాట్లాడి ఉంటాడో అక్కడ ఉన్నటువంటి సభ వేరు, కోరమాండల వాళ్ళు చేసినటువంటి సభలో అది సభ వేరు, కొప్పరకు పురస్కారం ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి శ్రోతలు ప్రేక్షకులు వేరు. ఆయా సందర్భాలకు అనుగుణంగా అదొక విజ్ఞాన ఖని కాబట్టి వారి యొక్క మెదడులో ఎన్ని గ్రంథాలు ఎన్ని విషయాలు నిక్షిప్తమై ఉన్నాయో ఒక్కొక్కటి అలా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ చూడగానే గురువుగారికి ఈ వైపు కంటే ఈ వైపు ఎక్కువ కనిపించింటుంది.
ఖచ్చితంగా పిల్లలు సార్ ముఖ్యంగా ఉపాధ్యాయులు, తర్వాత అవధాని, తర్వాత ఆధ్యాత్మికవేత్త, తర్వాత కవి. ఈ పిల్లలు చూడగానే మనం మొట్టమొదటినే పార్తాయ ప్రబోధితామంటారా చెప్పుకుంటూ కష్టంగా చెప్పేస్తూ ఇబ్బంది పడకూడదు, వాళ్లకు మనసులోకి ఎక్కాలి అని ఎన్ని అంశాలు అవి పురాణాలలో ఉన్న పాత్రలను ఉటంకిస్తూ చెప్పినా, నిజ జీవితంలో జరిగిన అనుభవాలను చెప్పినా, హాస్యస్ఫూరకంగా తన స్వీయ అనుభవాలు చెప్పినా ఎంతో మాధుర్యంగా అలా దాదాపు 50 నిమిషాల పాటు అలవోకగా నవ్వుకుంటూ వింటున్నట్లుగా అన్ని ముఖ్యమైన శ్లోకాలే. మన భగవద్గీత అనగానే ఏ శ్లోకాలు అలా వస్తూ ఉంటాయో, ఇంకా సార్ చెప్పని శ్లోకం ఒకటి ఉంది. అంటే ఈ సమయంలో పరిత్రాణాయ సాధూనాం కావచ్చు, యదాయ దాహి ధర్మస్య కావచ్చు, ఈ సమావేశానికి భగవంతుడు ఈ రూపంలో వచ్చాడు. అంతే. ఇప్పుడు మనమంతా వచ్చిన ధర్మం తెలుసుకోవడం కోసమే కదా, జీవన విధానం తెలుసుకోవడమే కదా. ఆ ధర్మానికి గ్లాని అవుతున్నప్పుడు తెలుసుకోవాలన్న తపనతో ఎంతో మంది ఉన్న ఈ పట్టణంలో కొంతమంది అయినా ఈ సమావేశానికి వచ్చినప్పుడు వారికి ఆ జ్ఞానబోధ చేయడానికి, ధర్మబోధ చేయడానికి భగవంతుడు అంత కర్తవ్య మగ్నులై అక్కడ రేపు ఉదయం జరగబోయే కార్యక్రమాల్లో తలమునకలుగా ఉన్నప్పటికీ, వచ్చిన వారికి ఏర్పాటు చేయడం ఉన్నప్పటికీ కూడా 1 గంట అయినా వెళ్ళి అక్కడికి రావాలి అనే సంకల్పం ఆ గాయత్రి మాతనో, దత్తాత్రేయుడో, కృష్ణ పరమాత్మ ఏ భగవంతుడి స్వరూపమో తను అలా ఒక అంశం అలా ప్రవేశించి ఇలా మనకు జ్ఞానబోధ ఇచ్చింది. ఇప్పుడు వారి ఉపన్యాసం మాత్రం విన్నా. నేను ఒక మాట చెప్పాలి, వారు కూర్చున్నప్పుడే చెప్పారు. నేనైతే చాలా వారి అవధానాలు చూడలేకపోయినాం. అంటే వందల అవధానాలు చేసి ఉంటారు, కొన్ని చూసి ఉన్నాం, శతావధానం చూడలేదు. బోన విజయాలు చూసాం, ఉపన్యాసాలు వింటున్నాం. కానీ వారి పద్యం యొక్క మహాత్మ్యం ఎంత గొప్పగా ఉంటుందో, పద్యం నిర్మాణ శైలి ఎలా ఉంటుందో అవి ఎక్కడ అర్థమైతే సార్ మీరు పద్యాలు చదువుతారు కాబట్టి మీకు అర్థం కాదండి. మీరు భాగవతం చదివినటువంటి అలవాటు ఉన్నా లేకున్నా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మహనీయులు మైసూర్ దత్తపీఠం పీఠాధిపతులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గారి జీవిత చరిత్రను వారు 2200 పద్యాల పైచిలుపుగా పెట్టి రాశారు. అందులో ప్రతి పద్యము ఎంత అందంగా సాగిపోతుందో, ఏదో ఒక పదం కూడా అక్కడ పెట్టినట్లు కూర్చినట్లు కాకుండా అంత అందంగా సాగిపోతుంది. మీరు పుస్తకం తీసుకోండి, నిదానంగా చదవండి. ఒక జీవితం అంతా ముగిసిపోయినా పర్వాలేదు ఆ పుస్తకం చదవటానికి. విశ్వరూపం చూపించాడే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ, అలాంటి విశ్వరూపం శ్రీ గండూరి దత్తాత్రేయ శర్మ గారి తెలుగు సాహితీ పాండిత్య విశ్వరూపం నాకు అందులో కనిపిస్తూ ఉన్నది. నాకున్న పరిచయ భాగ్యం మేరకు అది చదవండి. తెలుగు బాగా వస్తుంది, నోరు బాగా తిరుగుతుంది, తెలుగు శబ్ద సంపద మనకు వస్తుంది. వారి యొక్క జన్మ సార్థక్యాన్ని కలిగించినటువంటి పుస్తకాన్ని మన కరకమలాల్లో ఉంచుకొని దాని ద్వారా ఆ సచ్చిదానంద స్వామి యొక్క లేక దత్తాత్రేయుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందే ప్రయత్నం చేద్దాం. ఇంతకుమించి ఎక్కువ మాట్లాడలేను. నరేష్ గారు, మీరు నెక్స్ట్ సార్ గారు వెళ్తామన్నారు కాబట్టి